ఒక యవ్వన క్రైస్తవరాలు. ఈమె పేరు జూను. జూను తన వివాహం కొరకు ఒక మంచి భర్త కావాలని దేవునికి ప్రార్థన చేసింది. అదే సమయంలో సాతాను యొక్క రాజ్యంలో సాతానుకు వాని దూతలకు జూన్ అంటే ఇష్టం లేదు. జూన్ని నాశనం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. జూన్ దేవుణ్ణి ఏమడుగుతుందో మనకు తెలియదు, కాబట్టి మీరు వెళ్ళి ఆమె దేవుణ్ణి ఏమడుగుతోందో తెలుసుకొని రండి. ఈసారి నన్ను ఓడిపోనివద్దు, వెళ్ళండి. ఇలా ఉండగా పాస్టర్ గారు జూన్తో మాట్లాడాలని తన ఆఫీస్కి పిలిపించారు. పాస్టర్ గారు జూన్తో ఇలా అన్నారు, జూన్, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీకు ఒక చక్కటి భర్తను దేవుడు దయచేయబోతున్నాడు. జూన్ ఈ మాటలు విని ఎంతగానో సంతోషించింది. కానీ బయట సాతాను దూతలు వీరేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్కు మరియు జూన్కు ఈ విషయాలు బయపరిచాడు. సాతానుకు వాని దూతలకు ఇదేమీ అర్థం కావడం లేదు. కొన్ని రోజుల తరువాత జూన్ తన స్నేహితులైన కొందరు క్రైస్తవులు కాని వారితో తన వివాహం గురించి చెప్పడం మొదలుపెట్టింది. వారు వెళ్ళి ఇతరులైన అవిశ్వాసులతో జూన్ వివాహం గురించి చెప్పారు. ఈ విషయం సాతాను తెలుసుకున్నాడు. దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను వాడు తెలుసుకున్నాడు. సాతాను రాజ్యంలో నాకు జూన్ అంటే ఇష్టం లేదు, తను నాశనం చేయాలి. జూన్ పట్ల దేవుని ప్రణాళిక మనము నాశనం చేయాలి. అలాగే గురువా, మీ సేవకులో ఒక వ్యక్తిని మనం ఉపయోగించుకుందాం. అతని పేరు ఆల్బర్ట్. అతడు పేరుకు క్రైస్తవుడే కానీ లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఈ విధంగా జూను సరైన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది, వెళ్ళండి, నన్ను నిరుత్సాహపరచొద్దు. సాతాను జూన్ వెళ్తున్న మందిరానికి ఆల్బర్ట్ను పంపించాడు. ఆల్బర్ట్ జూన్తో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని వారాల తరువాత ఆల్బర్ట్ జూన్ను తనతో బయటకు రమ్మని ఆహ్వానించాడు. జూన్ ఆల్బర్ట్ని ఎంతగానో ప్రేమిస్తోంది, ఎందుకంటే తను ఎంతో అందంగాను తను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. జూన్ మరియు ఆల్బర్ట్ ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళేవారు. ఆల్బర్ట్ జూన్కు ప్రపోజ్ చేశాడు. పాస్టర్ గారు జూన్ గురించి చింతించడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత జూన్ పాస్టర్ గారితో వివాదం పెట్టుకొని తను ఆల్బర్ట్ని వివాహం చేసుకుంటానంటూ, లేదంటే ఈ మందిరం విడిచి వెళ్ళిపోతానంటూ గొడవ పెట్టుకుంది. ఆల్బర్ట్ దేవునిచే ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు. జూన్ పాస్టర్తో గొడవ పెట్టుకొని మందిరం నుండి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆల్బర్ట్ను తీసుకొని వేరే మందిరానికి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది. దోదులో జూడు మన చేతికి చిక్కింది. ఇంకా ప్రతిరోజు ఆమెకు బాధలే. వివాహమైన కొన్ని నెలల తరువాత వారి వివాహ జీవితం చల్లబడడం మొదలుపెట్టింది. గొడవలు, కొట్లాటకు అది దారి తీసింది. జూన్ ఎన్నోసార్లు తన కోపిష్టైన భర్త చేత దెబ్బలు తినేది. బాగుంది, చాలా బాగుంది, నాకు ఇదే కావాలి, ఇంకా వీరికి విడాకులే దిక్కు. సాతానుడు జూన్ యొక్క ఆత్మీయ జీవితంపై దాడి చేసేవాడు. తన గురించి ప్రార్థించే మంచి భర్త తనకు లేడు.
తను ఒంటరితనాన్ని అనుభవించేది. ఇలా ఉండగా జూన్ విడాకులను కోరుకుంది. అది దేవునికి ఎంతో విరుద్ధమైనది. ఇది నీకు సిగ్గుచేటు. విడాకులు తీసుకోవడం అనేది పాపం, దేవునికి చాలా బాధాకరం. ఇది నీకు సిగ్గుచేటు. ఇది నీకు సిగ్గుచేటు. జూన్ తను వింటున్న ఈ అవమానకరపు మాటలు విని ఎంతగానో కృంగిపోయింది. సాతానుడు తను తిరిగి మరొక వివాహం చేసుకోమని ప్రేరేపించడం మొదలుపెట్టాడు. దేవుని దృష్టిలో తను ఒక వ్యభిచారిగా మారాలని సాతాను ఎంతగానో ప్రయత్నించాడు. కానీ దేవుడు తనను పశ్చాత్తాపపడి తన వైపు తిరగమని తను కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు. ఈ వీడియోని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం ప్రార్థించేది, ఇతరులతో మనం పంచుకునే విషయాలు ప్రతి ఒక్కటి కూడా సాతానుడు గ్రహిస్తున్నాడని వివేకం కలిగి దేవుని చిత్తం నెరవేర్చాలి.